మరి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి చిట్ల సత్యనారాయణ గారు కావచ్చు, పూదరి తిరుపతి గారు కావచ్చు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి పైన మరియు భారతీయ జనతా పార్టీ పైన అనేక ఆరోపణలు చేసిరు. మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ మంచిర్యాల ప్రాంతంలో 6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చి ఆ 6 గ్యారంటీలు కాకుండా ఈ మంచిర్యాలలో అడ్డగోలు హామీలు ఇచ్చి మరి మీరు కూడా ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిరన్నా. 100 రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజులలో ఎల్లంపల్లిలో ముంపుకు గురైనటువంటి బాధితులకు నష్టపరిహారము పూర్తి స్థాయిలో చెల్లిస్తామని మీరు ఈ హాజీపూర్ లక్షపేట మండలంలో ఉన్నటువంటి ఓట్లు దండుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాస్తవాన్ని మరి రఘునాథ్ గారు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీ వ్యక్తిగతంగా విమర్శించే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తెరిగి మరి దాన్ని ఏ విధంగా నెరవేర్చాలని దాన్ని ఆలోచించాలి తప్పితే మీరు ఆరోపణలు చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కన్నెర చేస్తే ఎంత పెద్ద పార్టీ అయినా మాడి మషాయిక తప్పదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తెరగాలి. అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఇచ్చినామని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు వచ్చిందని మీరు చెప్పగలుగుతారా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. అసలు 2 లక్షల రుణమాఫీ రానటువంటి వాళ్ళు ఈరోజు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. మరి చాలా గొప్పగా చెప్పారు. అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరే గొప్పగా చెప్పారన్నా. మరి మేము చెప్పలేదు రుణమాఫీ ఇస్తామని, మీరే చెప్పారు. మరి మీరు చెప్పినటువంటి హామీలను మేము మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే మీ మీద దాడి చేయడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు భరోసా, కౌలు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు వాటి మీద విధి విధానాలు ఖరారు చేయలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎకరాన 10,000 రైతు బంధిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇంకొక నెల రోజులైతే వరి కోతలు వస్తాయి. మరి ఏ రైతు కన్నా రైతు భరోసా అందిందా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి ప్రజల నుంచి ఈ ఆలోచనను పక్కదారి మళ్లించడం కోసం మీరు అనేక అవాకులు చెవాకులు భారతీయ జనతా పార్టీ పైన, మా జిల్లా అధ్యక్షుడి పైన చేయడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మరి ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఈ నియోజకవర్గంలో ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. లేకుంటే మీ వెంబడి పడతాం. ఎందుకంటే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రజలు మాకు ఇచ్చారు. ఆ బాధ్యతతోటి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామే తప్పితే మాకు ఎలాంటి ఎజెండాలు, మిమ్మల్ని బదనాం చేసే ఎజెండాలు మాకు లేవు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెరగాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ తెలంగాణ సబంధ వర్ణాలను మోసం చేసింది. మరి మీరు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నిరుద్యోగులు నమ్మి మీకు అధికారం ఇచ్చారు. మరి అధికారం ఇచ్చినప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. మరి బాధ్యత మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఇచ్చినటువంటి హామీలను, మీ బాధ్యతలను మీకు గుర్తు చేస్తే ఎందుకు ఇంత ఉనికి పడతారో అర్థమైతలేదు. అవాకులు చెవాకులు చాలా గొప్పగా బ్రహ్మాండంగా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం గంటలు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మాకు పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మాకు కొన్ని నిబంధనలు నేర్పింది. ఆ నిబంధనలకు లోబడి
మేము ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామే తప్పితే ఇంకో విషయం కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మంచిర్యాలలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ఈ సందర్భంగా మరి మీరు ఎందుకు ఈ రోగులను పట్టించుకుంటలేరు? వెళ్ళండి, గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు మీరు చికిత్స గొప్పగా అందించండి, మేము స్వాగతిస్తాం. మీరు చేసేటువంటి అభివృద్ధిని మేము స్వాగతిస్తాం. కాబట్టి ఈ అభివృద్ధి పనులను పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత ఎజెండాను ముంగడ పెట్టుకొని ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారికి ఈరోజు గ్రామ స్థాయిలో ఈ వాడలలో విశేష ఆదరణ పెరుగుతుంటే దాన్ని ఓర్వలేక సహించలేక మరి మీకు మింగుడు పడలేక అనేక ఆరోపణలు పట్టిగా ఏడా లేనటువంటి ఆరోపణలు మీరు ముంగటేసుకొని ప్రజల దృష్టిలో మరి చాలా చీప్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారి గారిని కానీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదనే పడుతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి ఫెయిల్ అయిన సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చాలా గొప్పగా ఏదో చేస్తుందని ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు. ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేసి ప్రజాపాలన అని చెప్తున్నారు ఏదైతే ఉందో ఆ ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా మీరు జరిపితే మేము స్వాగతిస్తాం. అది కాకుండా ఏది పడితే అది మాట్లాడుడు, అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు రానున్న ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మిమ్మల్ని మీ నాయకుల్ని చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ నాయకులను అధికారంలోకి కట్టబెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఇలానే మీ ప్రవర్తన కొనసాగితే మాత్రం మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా.